అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద హిందీ తెలుగు కుక్ టాక్స్. సో ఇప్పుడు ఏంటంటే నేను ఏం చేస్తున్నానంటే సండే స్పెషల్ ఏంటి నువ్వు చెప్పు చూద్దాం. పన్నీర్ होगा, నీతో మష్రూమ్ होगा. సరే సరే, నేను పాలక్ మష్రూమ్ చేసింది కదా మసాలా కర్రీ. సో నేనైతే పన్నీర్ బటర్ మసాలా రెస్టారెంట్ స్టైల్ అవునా, యాజ్ ఇట్ ఈస్ అలానే చేస్తా. టేస్ట్ కూడా అలానే ఉంటది రీతా, 100% ష్యూర్ సేమ్ అలానే ఉంటుంది. చలో ఫిర్ ఆజ్ తో देखना पड़ता है. చలో చలో చూద్దామా? చూద్దాం, పద చూపిస్తా. చలో రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా. చలో చలో. సో పన్నీర్ బటర్ మసాలాకి ఫస్ట్ అయితే నేను బటర్ వేసేసుకున్నా రీత. ఇందులోకి ఏం చేస్తానంటే ఇది కొంచెం మెల్ట్ అయిన తర్వాత సాజీరా, చెక్క, లవంగ, ఇలైచి. ఓకే, జో డ్రై హమారా మసాలా. ఇందులో కొంచెం నెయ్యి కూడా వేసుకుంటాను. కొంచెం బటర్ వేసా కదా, ఇది కొంచెం మెల్ట్ అయిన తర్వాత నెయ్యి కూడా ఒక స్పూన్ వేస్తాను. చూడు రీత, సాజీరా, చెక్క, లవంగ, ఇలైచి. ఇప్పుడు మనం నెయ్యి కొంచెం బటర్ వేసాను కదా, సో అవి మంచిగా కాగిన తర్వాత ఇవన్నీ వేసుకొని మసాలాస్ వేయించుకోవాలి. అండ్ ఆనియన్స్ హాఫ్ మూన్ లాగా స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడు, ఇప్పుడు ఆనియన్ స్లైసెస్ అయితే వేసేసుకున్నాము. ఇవి బాగా కొంచెం హాఫ్ కుక్ 50% కుక్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాం. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇంట్లో పట్టింది మాత్రమే. నార్మల్గా అయితే లేదనుకో, ఎవరైనా ఇంట్లో అల్లము వెల్లుల్లి సపరేట్గా వేసుకోవచ్చు. ఇవి వేసుకొని పచ్చివాసన పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే తర్వాత నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలంటే నేను 4 టమాటోస్ అదే చెప్తున్నా కదా, పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. నేను ఒక 4 టమాటోస్ పెద్ద టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నా 4 పీసెస్ లాగా. అవి కూడా టమాటోస్ కూడా వేసుకొని అండ్ క్యాష్యూస్ కూడా వేసుకోవాలి. ఇందులో ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ క్యాష్యూస్ కూడా వేసుకొని మంచిగా సిమ్లో పెట్టి ఒక 15 minutes మూత పెట్టుకొని అది మొత్తం బాగా మగ్గించుకోవాలి. ఓకే, చూడు రీత, ఇప్పుడు మంచిగా ఆనియన్ టమాటోస్ అయితే మగ్గిపోయాయి. చూడు ఎలా కనబడుతుంది. సో మంచిగా కుక్ అయిపోయింది. ఇది ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము కూల్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఫైన్ పేస్ట్, చాలా ఫైన్ పేస్ట్. అండ్ ఇప్పుడు నేనైతే 600 grams ఆఫ్ పన్నీర్ తీసుకున్నా, క్యూబ్స్ కట్ చేసి పెట్టుకున్నా కదా. సో ఇప్పుడు ఇందులోకి కొంచెం గీ వేసుకున్నా. గీ వేసుకొని ఇందులోకి కొంచెం సాజీరా వేస్తా. సాజీరా, బిర్యానీ ఆకు అండ్ స్టార్ పువ్వు. ఇవన్నీ వేసి కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత మనం ఫైన్ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ కూడా ఇందులోకి వేస్తా. చూడు, ఈ ఫైన్గా పేస్ట్ చేసుకున్నది కూడా ఇందులో వేసుకొని ఇందులో మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందులోకి కొంచెం సాల్ట్, కొంచెం కారం వేస్తాను. కొంచెం ఉప్పు, కొంచెం కారం వేస్తారు ఇత. ఎందుకంటే ఇంకా ఏం వేయని అవసరం లేదు ఇందులో. మసాలాస్ అయితే ఆల్రెడీ మనం ఇందులో చెక్క, లవంగ, ఇలాచి ఫస్ట్ స్టార్టింగ్ వేసుకున్నాం కాబట్టి జస్ట్ ఉప్పు, కారం వేసుకున్నాను అంతే. సో ఇప్పుడు ఇది కొంచెం మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మనకి గ్రేవీ ఎంత కావాలో, ఎంత థిక్గా కావాలో దాన్ని బట్టి వాటర్ వేసుకొని ఆ కన్సిస్టెన్సీలో మనము గ్రేవీని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చూడు, గ్రేవీ ఉడికింది కదా. సో దీంట్లోకి పన్నీర్ పీసెస్ ఇలా నేను 600 grams పన్నీర్ తీసుకున్నా. ఆ పీసెస్ ఇందులో వేసుకొని నేను ఫ్రై చెయ్యను రీత, ఫ్రై చేయకుండానే వేసేస్తా. ఫ్రెష్ పన్నీర్ కదా, ఫ్రెష్ పన్నీర్ అయితే ఫ్రై చేయకపోయినా పర్వాలేదు. జస్ట్ దీన్ని వేసేసుకొని మనం దీంట్లోకి కొత్తిమీర అండ్ కసూరి మేతి లాస్ట్లో వేసుకొని కొంచెం ఒక 15 minutes అట్లా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక 10-15 minutes కుక్ కర్నా. అది సాఫ్ట్ అయ్యే వరకు, పన్నీర్ అనేది సాఫ్ట్ అయ్యే వరకు మూత పెట్టుకొని 15 minutes మగ్గించుకోవాలి. సో 15 minutes తర్వాత చూడు రీత, మొత్తం సాఫ్ట్గా అయిపోయింది కదా పన్నీరు. ఇందులో కొంచెం కొత్తిమీర అండ్ లాస్ట్లో కసూరి మేతిని మంచిగా ఇలా ఏమంటారు స్మాష్ చేసి, కసూరి మేతి స్మాష్ చేసుకొని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే. రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ కర్రీ అయిపోయింది. ఈజీ.
చూడు ఎంత బాగుందో. బాగుంది, స్మెల్ కూడా బాగుంది, చాలా చాలా. ఓ బికాస్ ఆఫ్ దట్ గార్నిష్ కియానా. చెప్తున్నా కదా, రియల్ గా సేమ్ ఎట్లా ఉందంటే రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ లాగానే ఉంటది రీత. చూడు, అందుకే జూమ్ చేసి చూపిస్తున్నాం మీకు, చూడండి. సో ఇప్పుడు చెప్పమ్మా, ఇప్పుడు చెప్పు. చాలా 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 రెస్టారెంట్ స్టైల్ ఉందా లేదా? కరెక్ట్ కరెక్ట్. రెస్టారెంట్ भी फेल వద్దులే కానీ రెస్టారెంట్ స్టైల్. రెస్టారెంట్ మే ఈ రోజు చూద్దాం న్యూస్ కిतना రెస్టారెంట్ మే అన్హైజీనిక్ ఫుడ్ हो रहा है. అవునవును, కానీ మనం మాత్రము ఆయిల్ యూజ్ చేయకుండా ఓన్లీ బటర్ నెయ్యి తోటి మాత్రమే చేసాం అన్నమాట. घर पे सेम चीज खाए तो क्या प्रॉब्लम है ना. అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది కాంబినేషన్ చపాతి పూరీలోకి చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంటుంది. రైస్ ఎనీథింగ్, రైస్ లోకి అంటే అంత బాగుండదేమో కానీ పూరి చపాతి పర్ఫెక్ట్. हम लोग तो सबके साथ खा लेते हैं, चाहे राइस हो, चपाती हो, पूरी हो, बिरयानी. అంటే ఇది కొంచెం స్వీట్నెస్ టేస్ట్ వస్తుంది కదా. స్వీట్ होता है एक्चुअल में बटर मसाला में स्वीट होता है. అందుకనే కొంచెం చపాతి పూరీలోకి అయితే పర్ఫెక్ట్ టేస్ట్ అచ్చా మంచిగా ఆయా. ఏ చాలా ఈజీ రెసిపీ, నేర్చుకోండి, ట్రై చేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.